జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిన్నంతరం పెద్దంతరం లేకుండా అవే మాటలరా? నేనేమన్నాను మమ్మీ? నానమ్మ నానమ్మ అన్నాను. అది తప్ప? తప్పుగా ప్రవర్తించింది కాకుండా ఎదురు సమాధానాలు చెప్తున్నావా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అమ్మా శ్యామ, ఇప్పుడు ఏమైందని ఆవేశపడుతున్నావు? అత్తయ్య గారిని కొట్టడానికి వెళ్ళడం, మిమ్మల్ని తప్పుగా ప్రబోధించడం, ఇదంతా చూస్తుంటే ఆవేశపడక ఇంకేం చేయమంటారు మామయ్య గారు? వాణ్ణి తప్పు పట్టకమ్మా. పిల్లలతో ఇలా దాగుడు మూతలు ఆడుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. వీడు చిన్న పిల్లాడు. ఓ మాట తూలాడే అనుకో, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దమ్మా. అలా అనొద్దని నెమ్మదిగా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య గారు? రోజు రోజుకి వీడి అల్లరికి మాటలకి హద్దే లేకుండా పోతుంది. చిన్నపిల్లలు చేసే పనులా వీడు చేసేది? లేదత్తయ్య గారు, వీడికి గడుసుతనం అబ్బుతోంది. అదే అలవాటైపోతే ఇక వీడు మన చేయి దాటిపోతాడు. ఇప్పటి నుంచే మనం భయపెట్టాలి. అమ్మా శ్యామ, వీడు చిన్నపిల్లాడమ్మా. బెదిరిస్తే భయపడతాడు తప్ప వాడి ప్రవర్తన మార్చుకోడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇది వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా. ఎన్నోసార్లు కూర్చోబెట్టి ప్రేమగా నాన్న ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అని చెప్తూనే ఉన్నాను మామయ్య గారు. కానీ వీడు మాత్రం మునుపట్లాగే ప్రవర్తిస్తున్నాడు తప్ప మనం చెప్పేదేది పట్టించుకోవడం లేదు. 4 తగిలిస్తేనైనా వీడి బుద్ధి మారుతుందేమో. అబ్బా, ఏ ఏడుపు నటిస్తున్నావురా? చూసారా మామయ్య గారు, చెయ్యి ఎత్తానో లేదో ఎలా ఏడవడం స్టార్ట్ చేశాడో? సర్లే శ్యామ, వీడి ఇంకోసారి ఇలా చేయడు కదా నాన్న? విహారీ శ్యామ కొడుకు కాదని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో. మేడం, నాకు స్కూల్లో ప్రైజ్ వచ్చింది మేడం. ఈ ఒక్కసారికి నా మాట మన్నించి 25 లక్షలు ఇవ్వండి మేడం. మీరు ఎలాగూ నాకు పనులు చెప్తూ ఉంటారు కదా, మీరు చెప్పిన పనులు చేస్తూ ఆ 25 లక్షలు తీర్చేస్తాను. ఏంటి? నేను చెప్పిన పని చేసి 25 లక్షలు తీర్చేస్తావా? అంటే తిరిగివ్వవా? నువ్వడుగుతుంది అప్పుగా కాదా? ఊరుకోండి మేడం, మీకు నాకు మధ్య రుణానుబంధం ఏంటి? సాయానికి సాయం అన్నట్టు పోదాం. అవసరమైతే మీకు 4 పనులు నేను ఎక్కువ చేసి పెడతానులేండి. ఎన్ని పనులు చేసినా 25 lakhs అంటే టూ మచ్. నేనింకా నువ్వు అప్పుగా అడుగుతున్నావేమో అనుకున్నాను. ఇలా అయితే అసలు ఇచ్చే ప్రసక్తే లేదు. మేడం, అలా అనకండి మేడం. అయినా నువ్వు ఎప్పుడో చేసే పనులకి నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వడమేంటి? నువ్వప్పుడు చేస్తావో లేదో? చేస్తాను మేడం. అసలు నీ అవసరం పడుతుందో లేదో? ఇప్పటిదాకా కాళ్ళు పట్టుకున్నాను, ఇప్పుడు జుట్టు పట్టుకోవాలి, అప్పుడు గాని వెందు. మేడం, మీరు నాకు 25 లక్షలు ఇవ్వాల్సిందే. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? ఎస్, మనీ ఆర్డర్. ఇచ్చేయండి మేడం, ఇచ్చేసేయండి. 25 లక్షలు ఇచ్చేసేయండి. ఏయ్, పిచ్చిగా నెక్కిందా ఏంటి? నీ డబ్బులేవో నా దగ్గర ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మేడం, ఇంత చర్చ అనవసరం మేడం. చిన్న విషయాన్ని
పెద్ద చేసుకోకండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం ఏంటి? అరే డబ్బులు ఇవ్వండి మేడం. ఏయ్, మొహం పొగలగొడతాను. నా మీద వాయిస్ రేస్ చేస్తున్నావేంటి? ఇక్కడ వాయిస్ రేస్ చేసినా పర్వాలేదు మేడం. బయటికెళ్ళి ఇదే సౌండ్ అక్కడ చేస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి జైల్లో కూర్చుంటారు. జైల్లో కూర్చోవడం ఏంటి? మీరు పిల్లల్ని మార్చిన విషయం నేను అఖిల్ శ్యామకి చెప్పాను అనుకోండి, ఏం జరుగుతుంది? అలాగే ఇటువైపు పూర్ణకి చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? ఏంటి బెదిరిస్తున్నావా? ఆ, హ్మ్. బెదిరింపు అనుకుంటారో బుజ్జగింపు అనుకుంటారో మీ ఇష్టం. నేను అడిగిన డబ్బులు నాకు ఇచ్చారా? సరే సరే. లేదంటే నువ్వు చేసింది మొత్తం కూడా పూసగుచ్చినట్టు పోలీస్ స్టేషన్లో చెప్తా. ఏ వనజాక్షి, ఇది కరెక్ట్ కాదు. అయ్యో, ఎందుకు మేడం అలా మాట్లాడతారు? నేను మీతో నెయ్యం కోరుకుంటుంటే మీరు కయ్యానికి కాలు దూవుతున్నారు. మీరు బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే మీరు బాగుపడతారు. అందుకే చెప్తున్నా, జస్ట్ 25 లక్షలు. ఒక్క వారం టైం ఉంది, ఈలోపు రెడీ చేసేయండి. ఉంటాను మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.